ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కెట్లో దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులకు మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కాగా గతంలో ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని చెప్పి రైతులకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అందులో ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు, శనగలు, బెంగాల్ గ్రామ్ ఈ 2 ధాన్యాల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సన్ఫ్లవర్కు 7,280, బెంగాల్ గ్రామ్కు 5,650 రూపాయలుగా నిర్ణయించబడ్డది. మేము రైతులను కోరేది ఒక్కటే, దళారుల చేత మోసపోకుండా మీరు ఈ సెంటర్ను గిట్టుబాటు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. సకాలంలో వాళ్ళకు డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో పడేటట్టు స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు సన్న వడ్లకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామని చాలా టైం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో అయితే వారం 10 రోజులలోనే వాళ్ళ ఖాతాలలో వాళ్ళ అమౌంట్ పడ్డది. అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని వాళ్లకు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుకుంటున్నాను.